హలో గైస్, బాలకృష్ణ గారి డాకు మహారాజ్ మూవీ రివ్యూ ఏంటో తెలుసుకుందాం రండి. వైష్ణవి అనే పాపకి డేంజర్ ఉందని డాకు మహారాజ్ మధ్యప్రదేశ్ నుంచి మదనపల్లి వస్తాడు. అసలు వైష్ణవి ఎవరు? తన కోసం డాకు మహారాజ్ ఎందుకు వచ్చాడు? అసలు డాకు మహారాజ్ ఎవడు? ఇదే రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. కమింగ్ టు ద పాజిటివ్స్, బాలకృష్ణ గారు యాజ్ యూజువల్లీ సూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఈసారి బోనస్ ఏంటంటే డిఫరెంట్ లుక్సే కాకుండా స్టైలిష్గా కూడా కనిపించారు. అండ్ ఎలివేషన్స్ అయితే బాలకృష్ణ గారికి సరిగ్గా పడ్డాయి. అండ్ డైలాగ్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. అండ్ తమనన్న బీజం కూడా అదిరిపోయింది. అదేంటో బాలకృష్ణ గారు అంటే తమనన్నకి ఎక్కడ లేని ఎనర్జీ అంతా వస్తుంది. ఎలివేషన్స్ అనే కాదు, ఎమోషనల్ అండ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్లో కూడా బీజం అయితే వర్క్ అయింది. కమింగ్ టు ద డైరెక్టర్ బాబీ కొల్లి గారి స్క్రీన్ ప్లే. ఈ మూవీ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ని చాలా మూవీస్ నుండి తీసుకున్నా కానీ అది బాలయ్యకి కరెక్ట్గా అడాప్ట్ చేసి తీయడం అంటే చాలా పెద్ద టాస్క్ అని చెప్పాలి. అండ్ కెమెరా వర్క్, ఆ విజువల్స్, ఆ ఫ్రేమ్స్ అవైతే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. బాలకృష్ణ గారి వాకింగ్ స్టైల్, ఆ బాలకృష్ణ గారిని ఆ గుర్రం గుర్తుపట్టే సీన్ అయితే అదిరిపోయింది మూవీలో. అండ్ డాకు మహారాజ్ మూవీకి అయితే ఎడిటింగ్ ప్యాటర్న్ అండ్ కెమెరా విజువల్స్ ఇవన్నీ కొత్తగా ఉంటాయి అండ్ టాప్ నాచ్గా కూడా ఉంటాయి. వీటేంటి స్టార్టింగ్ నుంచి పాజిటివ్స్ చెప్తున్నాడు, నెగిటివ్స్ ఏం లేవు అనుకుంటున్నారా? నెగిటివ్స్ కూడా ఉన్నాయండి, చెప్తాను వినండి. కమింగ్ టు ద నెగిటివ్స్, బాబీ డియోల్ గారి క్యారెక్టర్ హీరోకి ఈక్వల్గా ఉన్న స్టార్టింగ్ స్టేజ్లో అండ్ క్లైమాక్స్ పొజిషన్స్లో ఆయన పనుకోబెట్టేశారు. అండ్ డాకు మహారాజ్ మూవీకి క్లైమాక్స్ పార్ట్ అనేది వెరీ బిగ్ డిసప్పాయింట్మెంట్ అని చెప్పాలి. అండ్ క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్గా రాసుకుని ఉంటే డాకు మహారాజ్ మూవీ అనేది సంక్రాంతికి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ డైరెక్టర్ బాబీ కొల్లి గారి గ్రాఫ్ అయితే వాల్తేరు వేరై మూవీ నుంచి ఆయన గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. అండ్ అందరూ తప్పక చూడాల్సిన మూవీ డాకు మహారాజ్ మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ మూవీకి మీరు వెళ్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.